యువతరానికి సనాతన ధర్మంలో ఉన్న విషయాలు తెలియాలని సంకల్పం తీసుకున్నాను. అది కూడా ఎలా అంటే, నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే జ్యోతిష్యాన్ని, వాస్తుని, పురాణాలు, ఇతిహాసం ఇవన్నీ కూడా అధ్యయనం చేశాను. ఇవన్నీ భద్రాచల దేవస్థానంలో నేను చదువుకోవడం, భద్రాచల దేవస్థానం సంస్కృత పాఠశాలలో ఇవన్నీ అధ్యయనం చేయడం, అలాగే తిరుపతి ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో చిత్తూరు సంస్కృత భాషా ప్రచారణి సభ ద్వారా దానికి పరీక్షలు రాసి చేశాను. తర్వాత నేను ఎంటెక్ దెహ్రాదూన్లో చేశాను. యూపీఎస్ అంటే పెట్రోలియం యూనివర్సిటీ దెహ్రాదూన్లో చేశాను. అప్పుడు నేను హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్ యాత్రలు చేసేటప్పుడు విదేశీయులంతా మన యొక్క సనాతన ధర్మం మీద మక్కువతో వాళ్ళు మన దేశానికి వచ్చి అనేక విషయాలు తెలుసుకోవడం, మన సనాతన ధర్మం విషయాలు మన వాళ్ళకే తెలియకుండా వాళ్ళు విదేశీ వ్యామోహంలో పడడం నేను గమనించి, ఇది తప్పు, ఇందులో ఉన్నటువంటి రహస్యాలు మన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైతే వాళ్ళు అటువంటి దానిలోకి వెళ్ళరనేటువంటి సంకల్పం తీసుకుని నేను ఈ యొక్క యాత్ర లేదంటే ఈ యొక్క పనులన్నీ మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టిన దాంట్లో నేను ఇప్పటికీ ఒక 27 పుస్తకాలు రాశాను ఆధ్యాత్మికంగా. మీరు www.chilakamarthi.comలో మీకు చాలా పుస్తకాలు దొరుకుతాయి, ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని. జ్యోతిషం, వాస్తు, పురాణాలు, వరలక్ష్మి వ్రతం, అలాగే మనకి మంగళగౌరి వ్రతం, అలాగే భారతీయ పండుగలు, పూజలు అనేటువంటి పుస్తకాన్ని, ఇది భారతీయ పండుగలు, పూజలు, వ్రతాలు అనేటువంటి పుస్తకం. ఈ పుస్తకం ఏంటంటే, మనకి ఒక సంవత్సరం సమయం ఉంటే అందులో కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం మనకు ఉన్నటువంటి ఆ 12 మాసాలు ఉన్నాయి. ఆ మాస ప్రాధాన్యత ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఆ మాసంలో మనం ఎలాంటి పనులు ఎలాంటివి ఆచరించాలి, ఆ మాసంలో వచ్చేటువంటి పూజ ఏంటి, దాని విధి విధానం ఏంటి అంటే ఈ ఒక్క పుస్తకం మీ ఇంట్లో ఉంటే ఇందులో మొత్తం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి, హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి పూజా వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి, వినాయక వ్రతం దగ్గర నుంచి, త్రినాథ వ్రతం దగ్గర నుంచి, సత్యనారాయణ స్వామి వ్రతం నుంచి, ఉపనయనమైనటువంటి వారికి విశేషంగా అటువంటి వారు చేసుకునేటువంటి సంధ్యావందనం దగ్గర నుంచి అన్నీ ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఇలాంటి అనేక పుస్తకాలు నేను రాయడం జరిగింది. ఈ పుస్తకాలు అమెజాన్లో, గొల్లపూడి పబ్లికేషన్స్లో, నాగేంద్రాస్ గొల్లపూడి పబ్లికేషన్, ఇటువంటి అన్ని చోట్ల కూడా ఇవి లభించడం, ఇలా నా యొక్క ప్రస్థానం కొంత మొదలైంది. దాంతోపాటు నేను చేసినటువంటి ఈ పుస్తకాలు చూసి చాలామంది ఇందులో చాలా పనికొచ్చే ఉన్నాయని ముఖ్యంగా అనేక ఛానళ్ళు, అలాగే మీడియాలో ఉన్నటువంటి వాటిలో కూడా నేను అనేక విషయాలు చెప్పడం, అది సమాజంలో అనేక మందికి చేరడం. ఇదే కాకుండా సమయం యొక్క ప్రాధాన్యతని కనుక్కున్నటువంటి వాళ్ళు భారతీయులు. ఇది చాలామంది గుర్తించాలి. మనకి ప్రతి ఒక్కళ్ళకి మంచి చెడు రెండు వస్తాయి. ఇది సమయాన్ని బట్టి ఉంటాయి. ఆ సమయాన్ని చదివి ఆ సమయం యొక్క సారాంశాన్ని జ్యోతిష్యంలో ఇచ్చారు. జ్యోతిషం ఈజ్ ఏ పాజిటివ్ సైన్స్ అంటారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఎవరికి చెడు సమయం, ఎవరికి మంచి సమయం తెలుసుకుని ఏ సమయంలో ఏ పని చేస్తే మనకి శుభ ఫలితాలు వస్తాయో, అలాగే ఎవరికైనా సమయం కలిసి రానప్పుడు ఆ కలిసి రాని సమయంలో ఎలాంటి భగవంతుని ఏ రకంగా మన ఆరాధన చేసుకుంటే, లేదంటే ఆ గ్రహశాంతి లాంటివి చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పినటువంటి శాస్త్రం జ్యోతిషం. అందుకనే జ్యోతిషాన్ని చక్షుహు, కళ్ళతో చెప్పారు. మనకి శరీర భాగంలో కళ్ళని జ్యోతిషం. ఇంతటి జ్ఞానం ఉన్నటువంటి మనం ఇది ప్రజలకే అందాలి అనేటువంటి సంకల్పంతో నా పుస్తకాలన్నీ తెలుగులో, ఆంగ్లంలో కూడా చేశాను. ఇది నా యొక్క అందువల్ల అప్పటివరకు జరిగినటువంటి ప్రస్థానం ఏదైతే ఉందో నాకు సంతృప్తిని అయితే ఇచ్చింది.